ఇవాళ మా ఫ్రెండ్ ఒకరు కలిశారు. ఆర్టిస్ట్ అనమాట. చాలా సినిమాల్లో చేశారు ఆవిడ. నందిగామ నుంచి వచ్చారనమాట. మనం ఇక్కడుండి ఇక్కడికి ఆడిషన్స్కి వెళ్ళడానికే మనకి వెళ్ళంగట్ల. ఆవిడ నందిగామ నుంచి వచ్చి ఇక్కడ ఆడిషన్స్కి వచ్చారు. అయితే చెక్ పోస్ట్లో ఒక హెయిర్ స్టైల్ షాప్ ఉంది అని చెప్పి తీసుకొచ్చారనమాట. అది శివ హెయిర్ స్టైల్స్ అని చెప్పి, శివ అని ఒక మేకప్ హెయిర్ స్టైల్ చేస్తారనమాట. ఆయనది ఆ షాపు. అందులో ఎక్స్టెన్షన్స్ కానీ బిట్స్ కానీ అవన్నీ పర్ఫెక్ట్గా దొరుకుతాయి అన్నమాట. అది ఆయన చూసి కొలతలు తీసుకుని పర్ఫెక్ట్గా ఇస్తారట. ఏదో బిట్స్ చూద్దాము ఎలా ఉన్నాయో అని చెప్పి తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ మెట్రో కింద నుంచున్నాం అనమాట. యూసెఫ్ కూడా మెట్రో ఇది. ఇక్కడి వరకు వచ్చాము. ఇక్కడి నుంచి ఇంకా ఆడిషన్స్కి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం అన్నమాట. ఇది మెట్రో. ఇది శివ హెయిర్ స్టైల్ షాప్ అన్నమాట. మీకు ఎలాంటి హెయిర్ స్టైల్స్ కావాలన్నా కూడా, ఎలాంటి బిట్స్ ఎక్స్టెన్షన్స్ ఏవి కావాలన్నా కూడా అతను పర్ఫెక్ట్గా చెప్పేస్తారట. లోపలికి వెళ్ళాలి, లోపల చూస్తే తెలుస్తుంది అనమాట. చూడాలి, లోపలికి వెళ్ళి ఆయన ఉన్నారా లేదా, ఏమేమి ఉన్నాయి హెయిర్స్ అవన్నీ చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఆయన లేనట్టున్నారు, అందుకే మేడం వెళ్ళి అడిగి వచ్చారు. శివ గారు లేరు, ఇంకా రేపు రమ్మన్నట్టున్నారు. అందుకనేసి ఇంకా బయటకు వచ్చి నుంచున్నాము. ఇక్కడ ఇంకొక షాప్ ఉంది. ఇది కాస్మెటిక్స్ అనమాట. గౌతమ్ కాస్మెటిక్స్ అని, గౌతమ్ ఎంటర్ప్రైజెస్ కాస్మెటిక్స్. ఇది కూడా ఇక్కడే కృష్ణనగర్లోనే ఉంది. ఇందులో అసలు దొరకని వస్తువు అంటూ ఉన్నదన్నమాట. దొరకని వస్తువు అంటూ లేదు. అసలు ఎన్ని కాస్మెటిక్స్కి సంబంధించినవి ఉన్నాయో, అసలు ఇన్ని ఉంటాయని కూడా నాకు తెలియదు అనమాట. ఇదివరకు ఏమిటంటే ఫ్యాన్సీ షాప్లోనూ బ్యాంగిల్స్ అవి అమ్మే షాప్లోనే మనకు కావాల్సినవి ఏవో పౌడరు, లిప్స్టిక్, కాజలు ఇలాంటివి దొరికేవి, తెచ్చుకునేవాళ్ళం అంతే. పర్టికులర్గా ఒక కాస్మెటిక్ షాప్స్కి ఇన్ని కాస్మెటిక్స్ ఐటమ్స్ ఉంటాయని పర్టికులర్గా నాకైతే తెలీదు. తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, అందరికీ లక్షల రూపాయలు పెట్టి కూడా కాస్మెటిక్స్ కొనేవాళ్ళు ఉన్నారు. సో ఇంత పెద్ద షాపు, ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో చూడండి. రాంబాబు గారు అని చెప్పి దీన్ని మెయింటైన్ చేస్తున్నారనమాట చక్కగా. అసలు ఎన్ని కాస్మెటిక్స్ ఐటమ్స్. లోపలికి కూడా వెళ్ళి చూద్దాం రండి, లోపల అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి. బయటకే ఇన్ని కనిపిస్తుంది, ఇది బయట నుంచి తీసింది అనమాట. అసలు లోపలికి ఇంకెన్ని ఉన్నాయో చూద్దాం. అసలు ఎన్ని రకాల ఐటమ్స్ ఇదిగో అసలు చూడండి, స్టార్టింగ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. మొత్తం కాస్మెటిక్స్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ. ఇంకా వేరేవేవి కూడా ఉండవు అన్నమాట, అన్నీ మేకప్. ఇంకా హెయిర్ స్టైల్స్ కూడా చిన్న చిన్న సవరాలు అవన్నీ దీంట్లో దొరుకుతాయి. కానీ ఇంకా బిట్స్ అవన్నీ మరి దొరుకుతాయో లేదో తెలియదు. మనం వాటి జోలికి వెళ్ళలేదు కనుక అంతగా తెలీదు. అసలు కాస్మెటిక్స్కి సంబంధించిన, మేకప్కి సంబంధించినవి, బాడీ వాష్లే కానీ, మ్యానిక్యూర్, పెడిక్యూర్, బ్యూటీషియన్కి సంబంధించినవి ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట. అంత పెద్ద షాప్ ఇది. చూడ్డానికి చిన్నగా అనిపిస్తుందేమో కానీ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి. వేల కొద్ది ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. కాబట్టి ఏది కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. అంత పెద్ద షాపు, చక్కగా ఇన్ని ఐటమ్స్ ఇవన్నీ తీసుకొని ఇచ్చారు. వీడియో తీసుకొని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అదే నాకు చూడగానే ముచ్చటేసింది అనమాట. కాస్మెటిక్స్ ఇన్ని ఉంటాయా అనేసి వీడియో తీయాలనిపించింది, అందుకే తీసాను అనమాట. మొత్తం ఎన్ని ఐటమ్స్ చూడండి అసలు. అన్నీ మేడం గారు ఉండాలి, దీన్ని ఓనర్ గారు ఇక్కడే ఉంటారు. ఈయన రాంబాబు గారు అనమాట. అదిగా మేడం గారు, ఈవిడ ఓనర్ గారు అనమాట ఈ షాప్కి. సార్ రాంబాబు గారు ఈయన. అయితే ఇక్కడ బయట ఏవో ఆఫర్లు అని పెట్టారనమాట. అంటే కాస్మెటిక్ షాప్స్ కూడా ఆఫర్స్ ఉంటాయా ఏంటి ఇవన్నీ చూడండి, ఎన్ని ఆఫర్స్ పెట్టారు. 9 స్టార్ కాస్మెటిక్స్, ఇదేదో బంపర్ ఆఫర్ అని పెట్టారు.
కాస్మెటిక్స్ బంపర్ ఆఫర్ అని. ఇదేంటో మరి నాకు అర్థం కాలేదు. ఇది లక్కీ డ్రా అన్నారు. అంటే దీనికి కూడా ఉంటుందా, అసలు ఎంత కొనాలి, ఏమిటి, ఇదంతా మనం సార్ని అడిగి తెలుసుకుందాం. రాంబాబు గారు, రాంబాబు గారు, ఇక్కడ ఏంటి ఆఫర్లు ఇవన్నీ పెట్టారు, మాకు ఏమన్నా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అదే అర్థం కాలేదు, చూశాను కానీ లక్కీ డ్రా అన్నారు. అసలు ఏంటి, ఎంత కొంటే ఇస్తారు, ఏమిటి, అసలు ఎలా తీస్తారు, ఎప్పుడు, ఏమిటి అనేది మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్లీజ్? చూస్తే కొంతవరకే అర్థమవుతుంది కానీ ఇంత పెద్ద పెద్ద గిఫ్ట్స్ కాస్మెటిక్స్ కూడా ఇస్తారా అనేది. యాక్చువల్లీ లక్కీ డ్రా మేడం, మనం షాప్ పెట్టి 11 సంవత్సరాలు యాన్యువల్స్ చేస్తున్నాం కదా. ఈ యాన్యువల్స్లో 2,05,000 ఎల్ఈడి టీవీ ఉంది, టచ్ స్క్రీన్. అలాగే 1,05,000 స్టార్టింగ్ బైక్, 5,000 రూపాయలు పెడితే కోపులు ఇస్తారు కదా. ఆ కోపులు డ్రాలో కాదు, 30% డిసెంబర్ 31 రోజుని డ్రా వాళ్ళకి 3 వరకు సంవత్సరం రోజునే గిఫ్ట్ 30% డ్రా 1 వరకు చాలా ఛాన్స్ వస్తుంది. 3,000 మినిమం 5,000 మినిమం రాజులో కాదు 1,50,000 కొన్నాడు బైక్ రాని చూడు. మరి కంపెనీ వాళ్ళు ఇస్తారు కదా, కంపెనీ వాళ్ళకి ఆల్రెడీ ఎప్పుడు 1 year కంటిన్యూ ఉంటుంది. వాళ్ళు మనం అడిగి కంపెనీ గ్రోవాలి. ఇదేమో ఆయుర్వేద వాళ్ళు ఇస్తారు, ఇదేమో రెగ్యులర్ ఇస్తారు. షాప్ నాదే ఇవ్వండి, బ్రాండ్ అని ఇచ్చేది ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క ఐటమ్ ఇస్తారు అన్నమాట. అదండి సంగతి. 5,000 రూపాయలు పెట్టి కాస్మెటిక్స్ కొనాలట. ఇందులో ఏవైనా సరే మన ఇష్టం అనమాట. ఏముంది, ఒక ఐలైనర్ కొన్నా కూడా 700, 800 ఉంది కదా. అలాంటివి ఒక 7-8 ఐటమ్స్ కొంటే 5,000 అయిపోతాయి. 5 ఐటమ్స్ కొంటే కూడా అయ్యే ఉన్నాయన్నమాట. సో ఆ ఐటమ్స్ కొంటే కనుక ఒక కూపన్ ఇస్తారట. ఆ కూపను లక్కీ డ్రా డిసెంబర్ 31కి లక్కీ డ్రా తీస్తారనమాట. జనవరి 1 కల్లా మనకి గిఫ్ట్ వచ్చేస్తుంది, న్యూ ఇయర్ గిఫ్ట్. ఎంత పెద్దది గెలుచుకోగలమో అంత పెద్దది మన చేతుల్లో ఉందన్నమాట. లక్కీతో కొడుకుని ఉంది, మన చేతుల్లో కూడా ఏం లేదు. మనం కొనడం వరకే మన చేతుల్లో ఉందన్నమాట. ట్రై చేస్తారా మరి?